వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము నగరపాలక సంస్థ కార్యాలయం ముందున్నాము. ఈ కార్యాలయం ముందు వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులైతే ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. కనీసము వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం లేదు. అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలు కూడా ఏ విధంగా అయినా నెరవేర్చలేదు. అదేవిధంగా అప్పట్లో కమిషనరు అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు హామీ ఇచ్చారు. హామీ అయితే ఇంతవరకు నెరవేర్చలేదు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపడుతున్నారు. అయితే ఓ పక్క కార్పొరేటర్లు మొత్తము గోవా తదితర షికార్లు చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రము పారిశుద్ధ్య కార్మికులు ఎండల్లో తమ నిరసన వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మొత్తం వీళ్ళంతా పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళంతా అంటే చాలా నిరుపేదలు. అంటే ఆ జీత భత్యాల మీదే తక్కువ జీతంతోనే వీళ్ళు జీవనం సాగిస్తుంటారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించడంలో ప్రభుత్వము వీళ్ళు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని మీద మాట్లాడేందుకు సిఐటి నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు ప్రధానంగా ఏం సమస్య, వాళ్ళ డిమాండ్స్ ఏమిటి? గత 42 రోజుల నుండి నెల్లూరు నగరపాలక సంస్థలో మెయిన్ గేట్ వద్ద టెంట్ వేసుకొని శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒక్కటే డిమాండు, గత సమ్మె సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కమిషనర్ నందన్ ఇద్దరు కూడా మాతో చర్చలు జరిపి, చర్చల సందర్భంగా మేము మీ సమ్మె విరమించాలి అని అంటే కొన్ని డిమాండ్స్ మేము వాళ్ళ ముందు పెడితే వాళ్ళు అంగీకరించారు. టెండర్లు రద్దు చేస్తామని, దాంతోపాటు సమ్మెకాలం జీతం ఇస్తామని. మీరు ఏదైతే సమ్మెకాలం జీతం ఇస్తామని హామీ ఇచ్చారో ఆ జీతాన్ని ఇవ్వండి అని కోరుతున్నాం. అప్పుడు 42 రోజుల పాటు చేశారా? లేదండి, అప్పుడు కేవలం 14 రోజుల పాటే సమ్మె చేసాం. 14 రోజుల సమ్మెకాలం జీతం ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం అమలు చేయకుండా 4 నెలలు అయింది. కానీ 42 రోజుల నుంచి ఇక్కడ టెంట్ వేసుకొని ఆందోళన చేస్తున్నాం. డ్యూటీలకి ఇబ్బంది లేకుండా పనులు చేసుకొని వచ్చి ఉదయాన్నే 4 గంటలకు లేచి 5 గంటలకు రోడ్ల మీదకి వెళ్ళి 10:30 దాకా అక్కడ పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి 11 నుంచి 1 గంట దాకా కూర్చొని మరలా 2 గంటలకు పనికి వెళ్ళి 6 దాకా పనులు చేసుకొని మా ఇబ్బందులు ఇలా ఉన్నాయని చెప్పి ఆందోళన చేస్తుంటే 42 రోజుల నుంచి ఇక్కడ టెంట్ వేసుకొని డ్యూటీలకు ఇబ్బంది జరగకుండా, ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఏమాత్రం సామరస్యపూర్వకమైన అత్యంత శాంతియుత పద్ధతుల్లో ఆందోళన చేస్తుంటే పట్టించుకోకుండా, చీమ గుట్టినట్టు కూడా లేకుండా, ఎంత దౌర్భాగ్యం అంటే కనీసం పిలిచి మాట్లాడలేదు. ఇదిగో ఈ విధంగా పరిష్కరిస్తాం, ఎందుకు మీరు అక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నారు? కార్పొరేటర్లు కానీ, ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లు కానీ, లేదా ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ ఏ ఒక్కరు కూడా మీ ఇబ్బంది ఏంటి, మీ సమస్యలు ఏంటి అని ఈ కార్పొరేషన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న 2218 మంది ఆప్కాస్ ఉద్యోగులు, శానిటేషను, డ్రైనేజీ, డ్రైవర్లు, వాటర్ సప్లై, వీధి లైట్లు మొత్తం ఈరోజు ప్రజలకి మౌలిక సదుపాయాలు అందుతుండడంలో అత్యంత గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా. వీళ్ళ ఇబ్బందులు పట్టించుకోకుండా మీకు పన్నులు వస్తున్నాయా, ఖజానా నిండుతుందా, కోట్ల రూపాయలు నిండుతున్నాయంటే వీళ్ళ శ్రమ ఫలితం. ఇవి గాలి కొదిలేసి గోవాలో కార్పొరేటర్లు, గోవా ఉండేటటువంటి కాటేజీల్లో, గోవా బీచ్లో, గోవాలో ఉన్నటువంటి క్యాసినోలలో బ్రహ్మాండంగా షికారులు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు కార్పొరేటర్లు. దుబాయ్లో కమిషనరు, అమరావతిలో మంత్రి, ఇక్కడ రోడ్ల మీద కార్మికులు. ఇది ఈ నెల్లూరు యొక్క దుస్థితి, అత్యంత దౌర్భాగ్య పరిస్థితి. ఇంతవరకు మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎంతోమంది త్యాగధనులు, స్వాతంత్ర సమరయోధులు, ప్రజాసేవకే ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు, ఇటువంటి వాళ్ళు పుట్టినటువంటి ఈ నెల్లూరులో ఇంత దౌర్భాగ్య స్థితి అయినటువంటి రాజకీయ నాయకులు ఇటువంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడు కూడా అనుకోనటువంటి పరిస్థితి. ప్రజలు అల్లాడుతున్నారు, ఈ విధంగా కార్మికులు అల్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ప్యాకేజీల కోసం, కుర్చీల కోసం గోవాల్లో షూర్లు, షికార్లు, ఈ కుర్చీల ఆటలో మునిగి తేలుతున్నారు పాలకులు. గొంతెమ్మ కోరికలు అడగలేదు. చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని మీరు ఏ నోటీసు లేకుండా ఇళ్ళకి పంపిస్తున్నారు. ఏ విధంగా పంపిస్తారు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చట్టాలు ఉన్నాయి. చట్ట ప్రకారం పంపించకుండా నోటి మాటతో పంపిస్తున్నారు. చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, అవి ఆపేశారు. ఇవి మేము అడుగుతున్నాం. మీరు చెప్పండి, మీరు మంత్రి ఏమైనా కలిచారా? మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ కలిసిన సందర్భాలు ఉన్నాయా? మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని కలవాలనేటటువంటి ఎమ్మెల్యే గారిని కలిసాం.
మంత్రి గారిని కలవాలని చెప్పేసి వాళ్ళ ఓఎస్డి గారికి అనేక పర్యాయాలు ఫోన్ చేయడం జరిగింది యూనియన్గా. అట్లాగానే విజయభాస్కర్ రెడ్డిని సంప్రదించాం. కానీ మంత్రి గారికి ఇక్కడ ఉండేటటువంటి పురపాలక శాఖ మంత్రి వాళ్ళ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆ సమస్యలు, ఆ కార్మికుల సమస్యలు పట్టకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కలిసేందుకు సమయం లేదు. నిన్న మేము మొత్తం అందరం కూడా పోయేసి కలవాలనేటువంటి ఆలోచనతో పోతే 2 రోజుల తర్వాత కలుస్తారని చెప్పేసి వాళ్ళ కార్యాలయ సిబ్బంది వచ్చేసి రాయబారం నడిపినటువంటి పరిస్థితి మేము నిన్న జరిగింది. ఎందుకని చెప్తున్నామంటే దాదాపు 44 రోజుల నుంచి ఈ రోడ్డు మీద అందరూ కార్పొరేటర్లు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, అధికారులు పోతారు, అందరూ పోయేటటువంటి ఈ ప్రాంతంలో శిబిరం వేసుకొని కూర్చొని శాంతియుతంగా 44 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే, ధర్నా కూడా ఎందుకు, సమ్మికాలంలో ఎమ్మెల్యే గారు అట్లాగనే కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని. ఒక ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, ఒక అత్యున్నతమైనటువంటి ఒక అధికారులు ఇచ్చినటువంటి హామీలకే పరిష్కారం లేకపోతే ఇంకెవరిని నమ్మాలా, ఏమి నమ్మాలి? ఇక్కడ ఎవరిని నమ్మేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందుకని ఏదైతే మినిమం నాలెడ్జి 14 రోజులు సమ్మె చేశారు. ఎంత అవుద్ది? దాదాపు 15 లక్షలు అవుద్ది. 15 లక్షలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే పంతాలు పోవడమా? కార్మికుల మీద రోడ్లు ఊడ్చేటటువంటి కార్మికుల మీద పంతం, మున్సిపల్ కార్మికుల మీద ఎవరూ చేయలేనటువంటి పని, చట్టా చెదారాలు లేదంటే కలేబారాలు ఎత్తేటటువంటి ఈ కార్మికుల మీద ఒక మినిస్టర్ పంతం బట్టి ఇప్పటి వరకు కూడా పరిష్కారం చేయలేదంటే ఇది సిగ్గుచేటు. అందుకని ఏదైతే సమ్మికాలంలో ఒప్పందంలో కుదుర్చుకునేటటువంటి 14 రోజులు వేతనం కానీ ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 60 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, చనిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి. గతంలో ఇస్తున్నారు, ఆ విధమైన పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పేసి CITగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గారు మీరు చెప్పండి, ఈ అంటే లాస్ట్ డిమాండ్స్ ఏంటి? వీళ్ళు ఒకవేళ దిగి రాకుంటే మీరు ఏం చేయబోతున్నారు? మేము CIT తరఫున మా మున్సిపల్ కార్మికులు ఐక్యంగా పోరాడుతున్నారు. వాళ్ళ కోరికలు న్యాయమైనవి కాబట్టి కడదాకా కూడా మేము ఉధృతంగానే మా CIT తరఫున పోరాటం చేస్తాం. ఒకటి. రెండోది, గతంలో చేసిన 14 రోజుల సమ్మె కూడా అయ్యా మాకు జీతాలు పెంచండి సాలటం లేదని కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనట్టుగా నెల్లూరు నగరంలోని 54 డివిజన్లో 9వ డివిజన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ఈ పేద ప్రజల నోర్లు కొట్టాలని అట్టడుగు వర్గాలైన ఈ కార్మికుల్ని, ముఖ్యంగా 195 మంది ఎస్సీలుగా నివసిస్తున్న ఈ యొక్క కార్పొరేషను, ఈ ఉద్యోగాలలో వాళ్ళు నోర్లు కొట్టాలని చూస్తే CITగా మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటం చేయటం జరిగింది. అందుకని ఆ యొక్క 14 రోజుల సమ్మె కూడా వాళ్ళొక ఎత్తుందే కాదు, అందరికీ సంబంధించిన విషయం. అందుకని ఆ రోజు మంత్రి గారు సింగపూర్లోనే ఎక్కడో ఉన్నారు. అయితే ఇక్కడున్న యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఇక్కడున్న కమిషనర్ గారు, ముఖ్యులందరూ కూర్చున్నప్పుడు మా నాయకత్వం అంతా వచ్చి ఆడ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ మీడియాలో ఉన్నాయి. ఆయన ఆ రోజు ఒప్పుకోవటం జరిగింది వారు. రెండోది, మంత్రి గారు వచ్చాక కూడా ఇదే మన జిల్లా కార్పొరేషన్ దీంట్లో అక్కడ జరిగినప్పుడు కూడా మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వటం కూడా జరిగింది. ఈ యొక్క పరిస్థితులు కూడా తెలియజేయటం జరిగింది. ఇంతమంది కార్మికుల్ని దాదాపు 120 రోజులు ఈ చిన్న సమస్య తీరేదానికి ఇక్కడ 42 రోజుల నుంచి ధర్నాలు జరుగుతున్నాయి. ఏమయ్యా ఏంది? గతంలో మాట ఇచ్చాం, దాన్ని నిలబెట్టుకోండి. అంతా కలిసి కూడా ఒక 14-15 లక్షల రూపాయలది. దానికి ఎందుకు వాళ్ళు పరిష్కరించకుంటే పూర్తిగా స్తంభింపజేస్తారా? అసలు పనులు కూడా ఆపేస్తారా? ఖచ్చితంగా. గతంలో అనేక అనుభవాలు మన నెల్లూరు టౌన్లో 54 డివిజన్లో, అలాగే ఈ జిల్లాలో, రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికులు వాళ్ళు పోరాటం చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం సంపాదిస్తారు. ఎందుకంటే న్యాయమైన పోరాటం మున్సిపల్ కార్మికులందరికీ సంబంధించింది. ఏ ఒక్క వ్యక్తికో, కత్తిసేనకో, నాగేశ్వరరావుకో, ఇంకొకరికో కాదు, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులకి అందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటం జయప్రదం అవుతుంది. CIT
మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అండగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. కేవలము గతంలో కూడా ఈ కార్మికులు మొత్తము ఆందోళన ధర్నా చేయడం జరిగింది. అయితే అప్పట్లో కమిషనరు, మంత్రి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ వాళ్ళు మొత్తం సమీక్షంలో వీళ్లకు న్యాయం చేస్తాము, ధర్నా చేసిన 14 రోజులు కూడా వేతనం ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం పట్టించుకోకుండా, వాళ్ళు అప్పట్లో చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఉండడంతో మళ్ళీ కార్మికులు రోడ్డెక్కడ పరిస్థితి. అయితే ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యేలు స్పందించి వెంటనే ఈ కార్మికులకు న్యాయం చేయాలి, లేకుంటే మాత్రము మేము పనులు పూర్తిగా స్తంభింపజేస్తామని కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.